హలో అండి. హాయ్, వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు. ఈరోజు నేను మా ఇంట్లో బీన్స్ టమాటో కర్రీ చేశాను. చాలా బాగా వచ్చింది. సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా బాగా చేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది పప్పుకు, సాంబార్కి, రసంకి దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. టిఫిన్ బాక్స్లోకి కూడా చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది. కర్రీని చేసుకుందాం పదండి. ముందుగా గిన్నె పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ బీన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై కాకముందే మనం బీన్స్ వేసుకుంటే ఆనియన్స్తో పాటు బీన్స్ కూడా సరిగ్గా ఫ్రై అవుతుంది. మనం ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ను వేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము వెజిటేబుల్స్లో ఏమాత్రం కూడా వాటర్ వేయకుండా సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్లో న్యాచురల్గా వాటర్ అనేది వచ్చి ఆ వాటర్తోనే మనకు బీన్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి. అలాగే ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో చూడండి బీన్స్ కూడా మనకు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేసింది, అంటే కొంచెం కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. మనము బీన్స్లో కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాం. ఈ కర్రీలో మనము ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మనకు బీన్స్లో నుండి వచ్చిన వాటర్తో ఈ కర్రీని మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మంచిగా బీన్స్ మొత్తం ఉడికిపోయింది. ఈ టైంలో మనము కట్ చేసుకున్న 3 టమాటాలని వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు సరిపోతాయి. వీటిని కూడా చక్కగా మనము బీన్స్కు కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. టమాటాలు అనేది మీ ఆప్షన్ అండి. మీరు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. టమాటాలు తక్కువ వేసుకోవడం ఎక్కువ వేసుకోవడం అనేది అది మీ ఇష్టము. ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంతా టేస్ట్గా ఉంటుంది. టమాటా మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. టమాటాలు చూడండి మంచిగా మగ్గినాయి ఒక 50%. ఈ టైంలో మనం కారం పొడిని యాడ్ చేసుకుందాం. ముందు మనం 4 మిర్చిని కట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం పొడిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ కారం పొడిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వేసివేయనట్టు ధనియాల పొడిని వేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ కారం పొడి ఉడకాలి కాబట్టి బీన్స్కు టమాటాకు సరిగ్గా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం. నేను ఇక్కడ కొంచెం కసూరి మెత్తిని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇక్కడ కొత్తిమీర బదులు నేను కసూరి మెత్తిని వేసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. చివరిలో కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే టమాటా బీన్స్ కర్రీ అనేది రెడీ అవుతుంది. మీకు ఇక్కడ కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. నాకు ఇలాగే బాగుంటుంది కాబట్టి నేను ఇలానే తయారు చేసుకున్నాను. ఈ కర్రీ అనేది ఏ కర్రీకి అయినా కాంబినేషన్కి చాలా బాగుంటుంది. రసంకి కానీ దేనికన్నా కానీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.